తనూజ ఫ్యాన్స్‌కి నా ఒక చిన్న రిక్వెస్ట్. ఈరోజు ఒక నామినేషన్ అయితే తప్పకుండా మీరైతే చూడకండి. ఎందుకంటే చూసినాక మేము తనూజకి సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి పాయింట్లు చెప్తుంది ఈమె నామినేషన్‌లో అని మీరే చీదరించుకొని ఆ టీవీ బంద్ చేసుకుంటారు. ఎక్కువ చూస్తే మీ చేతే పోతది అది. అట్లా ఉన్నాయి నామినేషన్ పాయింట్లు. ఎందుకని ఇంత దారుణంగా ఉన్నాయా అంటే లైవ్‌లో ఇప్పుడే చూశాను. ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ అయిపోయింది. డీవన్ పవన్ మధ్యలోకి వచ్చి "మీ లొల్లి ఆపుతారా? రామ్‌రావ్‌తో నీ నామినేషన్ చెప్పు" అంటాడు. సో క్లియర్ కట్‌గా అయితే అంతా చూశాను. పాయింట్స్ అన్నీ చెప్తాను. సో వీడియోని అయితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. అండ్ ఈ వారం మీరు ఎవరు ఓటేస్తారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తనుజ ఒకటి బేకార్ పాయింట్, ఒకటి ఫస్ట్ వరస్ట్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ సంజన గారి డాల్ బొమ్మ అనేది ఎవరు తీసుకుంటలేరు. అయితే ఇమాన్యుయల్ అందరి దగ్గర పోయి మా అమ్మది ఎవరైనా పట్టుకుంటారా అని అడుగుతుండంట. అదే తనుజ వచ్చి నామినేషన్ పాయింట్ ఏం చెప్తుందంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, వేరే వాళ్ళ ఆట ఎందుకు, నీకెందుకు, సంజన గారిది నువ్వెందుకు చెప్పాలి, అది సేఫ్ గేమ్ అంట. నాకు మైండ్ పోయింది, ఇక్కడ సేఫ్ గేమ్ ఏముంది, అసలు సేమ్ గేమ్కి అసలు అందుబాటులో కూడా లేదు. సంజన గారిది ఎవ్వరు తీసుకోలేకపోతే ఇమాన్యుయల్ పోయి వేరేటోళ్ళని అడుగుతుండంట మా అమ్మది ఎవరైనా తీసుకుంటారా అని. ఇది నార్మల్ కదా అడగడం, ఇక్కడ సేఫ్ గేమ్ ఉంది. ఇది ఒక తుప్పాసో పాయింటా. ఇంకో పాయింట్ ఏంటంటే బర్నీ శ్రీజ రీఎంట్రీ ఇచ్చినప్పుడు నువ్వు శ్రీజకి సపోర్ట్ చేయకుండా బర్నీ గారికి ఎందుకు సపోర్ట్ చేసినావు, ఇక్కడ సేఫ్ గేమ్ ఆడినా నువ్వని మళ్ళీ ఒక తుప్పాసు పాయింట్. ఇక్కడ ఇమాన్యుయల్ ఏం చేస్తాడంటే ఎందుకు బర్నీ గారికి సపోర్ట్ చేయదా, అరే బర్నీ శ్రీజలో నాకు బర్నీ మంచిగా అనిపించింది, బెస్ట్ అనిపించింది, బర్నీకి సపోర్ట్ చేసిన. రాము బర్నీ విషయంలో నాకు రాము రాథోడ్ మంచిగా అనిపించింది కాబట్టి రాము రాథోడ్ సపోర్ట్ చేసిన అని ఇమాన్యుయల్ పాయింట్లు పెట్టిండు కదా. తనుజ వరస్ట్ పాయింట్లు పెడుతూనే ఉంది, ఇమాన్యుయల్ దానికి అన్నిటికీ అదేంది సూపర్ డూపర్ సొల్యూషన్ ఇస్తుండు. సో ఈరోజు మాత్రం ఎడిట్లో అయితే గట్టిగా పడుతుంది ఇమాన్యుయల్కి అయితే. మంచి బీజిఎం వేసుకోవచ్చు. అదేంటి ఒక బీజిఎమ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే మస్తు వ్యూస్ వస్తాయి ఆ వీడియోస్కి మాత్రం. ఇమాన్యుయల్ పాయింట్లు ఒక్కొక్కటి సూపర్ ఉన్నాయి. లైవ్లో మాత్రం వాళ్ళ మొహాలు చూపెట్టలేదు కానీ జస్ట్ అద్దంలో కనబడుతారు ఇమాన్యుయల్ తనుజ. అవతల పక్క అద్దంలో అయితే కనబడుతుండే. సో అలా అయితే చూసాం మనం లైవ్లో. సో ఇమాన్యుయల్ ఆల్మోస్ట్ 4-5 పాయింట్స్ చెప్పింది తనుజ, అన్ని వరస్ట్ పాయింట్స్. ఇమాన్యుయల్ అన్నిటికీ ఎట్లా అంటే గన్ షాట్స్ ఆన్సర్ అయితే ఇచ్చిండు. ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ఇమాన్యుయల్కి ఫుల్ పాజిటివ్ అయితే ఉండబోతుంది. సో అందుకే అయిపోయాను తనుజ ఫ్యాన్స్ టీ బంద్ చేసుకోవడం బెటర్. ఈ ఎడిట్లు చేయని కూడా ఏం పనికిరావు, అన్నీ వేస్ట్ ఉంటాయి. క్లిప్స్ కూడా ఏం రావు మీకు. ఆమె ఏదో డైలాగ్ చెప్పింది కానీ అది కూడా తుప్పాసే ఉంది. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.